బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విమానాల రద్దుతో ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ నుంచి విమానాల రాకపోకలన్నీ నిలిచిపోయాయి. విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు చేశారు అధికారులు. విమాన సర్వీసులు రద్దు చేయడంతో తమ గమ్య స్థానాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రయాణికులు. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ విజువల్స్ అని చూస్తూ ఉన్నాం మనం. దీంతో ఎయిర్పోర్ట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏం జరిగింది? ఈ సిచ్యువేషన్ ఎప్పటి నుంచి ఉంది? మీరు పంపిన విజువల్స్ లో చూస్తుంటే చాలా క్లియర్ గా తెలుస్తోంది. ప్రయాణికులంతా కూడా చాలా కోపంగా ఊగిపోతున్నారు. అంటే వీళ్ళు ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏమైనా చేశారా? అసలే పండగ రోజులు కూడా ఏం జరుగుతోంది అసలు? రమణ, ఉదయం నుంచి కూడా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పొగమంచు కారణంగా ఫ్లైట్స్ అన్ని కూడా కొంత ఆలస్యంగా నడిచాయి. అయితే మధ్యాహ్నం చేరుకోవాల్సిన విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, ఇక్కడ విశాఖపట్నం మీదుగా వెళ్లాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఫ్లైట్స్, ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ అన్ని కూడా రద్దయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా చాలా కోపోద్రిక్తులు అవుతున్నారు. ఎందుకంటే పండగకి మేము ఊర్ల నుంచి ఇక్కడికి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేసుకుని పండగ సమయంలో ఇక్కడికి రావాలని అనుకున్నాము. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకున్నాము. కానీ పండగ సమయంలో చాలా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళంతా కూడా చాలా కోపంతో ఆందోళనకి దిగడం జరిగింది. అయితే అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, సిగ్నల్ వ్యవస్థ కొంచెం తక్కువగా ఉండడంతో వాళ్ళు ప్రతికూలమైన వాతావరణంలో ఫ్లైట్స్ నడిపే పరిస్థితి లేదు. ఏదైనా ప్రమాదాలు జరిగితే అప్పుడు ఇంకా తీవ్రమైన నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళీ క్లియర్ సిగ్నల్స్ వచ్చే వరకు కూడా నడపడానికి అవకాశం లేదు. అది ఎయిర్పోర్ట్ అథారిటీస్ రూల్స్ అని చెప్పి వాళ్ళ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆల్టర్నేటివ్స్ ఇక్కడ హోటల్స్ లో వాళ్ళకి బస ఏర్పాటు చేశారు ఫ్లైట్స్ రీషెడ్యూలింగ్ అయ్యే వరకు. కానీ చాలా మంది ప్రయాణికులు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక, ఎందుకంటే గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. వాళ్ళు పండగ వాతావరణం అంతా కూడా మిస్ అయిపోతున్నాము, సెలవులు పెట్టుకొని ఇక్కడికి వచ్చాము, ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని కొంత ఆందోళన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకనంటే ఇది ఏ ఒక్క వేరే ఇతర కారణాలతోని కాదు, కేవలం వాతావరణం అనుకూలంగా లేకపోవడం, పొగమంచు దట్టంగా ఉండడంతో వాతావరణంలో ఇబ్బందులు ఉన్నాయి, సిగ్నలింగ్ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లైట్స్ కనుక వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రమాదాలకి కారణం అవుతుంది. కాబట్టి మేము క్లియర్ సిగ్నల్స్ వచ్చే వరకు కూడా నడిపేది లేదు అనేది వాళ్ళైతే తేల్చి చెప్పారు. ఆల్టర్నేటివ్స్ గా వాళ్ళకి ఇక్కడ హోటల్స్ లో బస చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తామని అంటున్నారు. లేదు దగ్గర ప్రాంతాల్లో ఎవరైనా కొంత దగ్గర సిటీకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని బస్సుల ద్వారా అక్కడికి చేరవేసే ప్రయత్నం కూడా చేస్తామని అధికారులు నచ్చ చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకోవాలని వాళ్ళని సమన్వయపరుస్తున్నారు. అయితే ఇప్పటిదాకా కొంత గందరగోళమైన పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు చెప్తున్న మాటలకి రియలైజ్ అయ్యి హోటల్స్ కి చేరుకుంటున్నారు. అలాగే కొంతమంది బస్సుల్లోనూ ఇతర ప్రాంతాలకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓకే అనురాధ, థ్యాంక్ యూ. इधर